రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. నారాయణపేట జిల్లాలో 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆర్డీఓ రామచంద్ర నాయక్ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇక బర్త్ సర్టిఫికేట్ కోసం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. జిల్లా కేంద్రంలోని బాబా కాలనీలో గల ఇంట్లో కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫిర్యాదుదారుని యొక్క బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్కి సంబంధించి 5 లేట్ బర్త్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడానికి ఆయన లాస్ట్ ఇయర్ జూలైలో ఈ సేవలు అప్లై చేసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్డీఓ ఆఫీస్లో అటు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా అట్లనే పెండింగ్ పెట్టి ఉన్నాడు. చాలాసార్లు కలిసి విన్నవించుకోవడం జరిగింది. తర్వాత ఒక్కో సర్టిఫికేట్కు 7,500 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్కు ఒక్కో సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి 5,000, 5 సర్టిఫికేట్లకు 25,000 ఇస్తే చేసేస్తానని చెప్పడం జరిగింది. అట్టి సందర్భంలో ఈరోజు 25,000 ఆర్డీఓ నారాయణపేట్ శ్రీ పి రామచంద్ర గారు పట్టుబడడం జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి లంచంగా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబర్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్ మరియు క్యూఆర్ కోడ్ ద్వారా తెలియపరిస్తే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. కేసు యొక్క ముఖ్య వివరాలు ఏమంటే, రైట్ నారాయణపేట ఆర్టీఓ లంచం తీసుకున్నట్టుగా పోలీసులకు పట్టుబడ్డాడు. బర్త్ సర్టిఫికేట్ అంశంలో దీనికి సంబంధించి కూడా ఇష్యూ సందర్భంగా 25,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే రెడ్ హ్యాండెడ్గా వారి ఇంట్లో దొరికాడు. ఇంట్లో అలాగే కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, నారాయణపేట ఆర్డీఓ ఆఫీస్ పై కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే 5 బర్త్ సర్టిఫికేట్ల డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా ఆర్డీఓ ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 7,500 రూపాయలు డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే 5,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంటూ ఈ రోజు 25,000 లంచం తీసుకుంటూ కూడా ఈ యొక్క ఆర్డీఓ రామచంద్ర నాయక్ అనే వ్యక్తి పట్టుబడడం జరిగింది. అయితే మొత్తంగా ఈ యొక్క దాడుల విషయం ఒకసారిగా అక్కడ అన్నట్టు ఆర్డీఓ ఆఫీస్ లో సంచలనంగా మారినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ యొక్క ఆఫీస్ పై కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలోనే మరోసారి ఈ యొక్క దాడుల నేపథ్యము ఆర్డీఓనే పట్టుబడడంతో కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మొత్తంగా 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 5 వ్యక్తులకు సంబంధించినటువంటి 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ కూడా పట్టుకున్నట్లు కూడా డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఏసీబీ డిఎస్పీ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బాలకృష్ణ మీడియాకు వివరాలు తెలియజేయడం జరిగింది. అయితే ఆర్డీఓతో వచ్చిన ఫిర్యాదు మేరకే డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు కూడా డిఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కో సర్టిఫికేట్ 7,500 రూపాయలు డిమాండ్ చేయగా మొత్తానికి 5,000 రూపాయలు చొప్పున 25,000 రూపాయలు పట్టుకోవడంతో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేసినటువంటి అధికారులు ప్రస్తుతం ఆయనను సరెండర్ చేసినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్. ఆర్డీఓ లంచం కోసం కకుర్తిపడ్డాడు. బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి బర్త్ సర్టిఫికేట్ కోసం ఏకంగా 25,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఇక ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఆర్డీఓ ఇక ఆ విషయాన్ని మర్చిపోయి లంచాలు దండుకుంటూ పట్టుబడ్డాడు. నారాయణపేట ఆర్డీఓ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద నుండి 25,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఆర్డీఓ రామచంద్ర నాయక్ను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆయన నివాసంలో ఇక ఏసీపీ అధికారులు దాడులు కొనసాగిస్తూ ఉన్నారు.